హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనవరి 22 అదే రేపు సోమవారం అనంగా శ్రీరామ పట్టాభిషేకం అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు అయోధ్యలో. అదే కొంచెం అయితే చెప్దాననేసి అయితే వీడియో చేస్తున్నా. అయోధ్య భూమి పూజ ఆగస్టు 5, 2020లో అయితే ప్రారంభమైంది. ఆ రోజే మా చిన్నవాడు కూడా పుట్టాడనమాట. అందుకే నాకైతే గుర్తు ఉంది. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముని పట్టాభిషేకం మనం చూడడం చాలా గొప్ప విషయం అన్నమాట. అప్పట్లో పట్టాభిషేకం జరిగినప్పుడు వానరులు, రాక్షసులు, దేవతలు ఇలా అందరూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత మనం మానవులము చేస్తున్నాము. చాలా గొప్ప విషయం ఇది. ఇంకా ఫస్ట్ అయితే మనకు అయోధ్య నుంచి అక్షింతలు అయితే వచ్చాయి. ప్రతి ఒక్క ఊరికైతే పంచారు. ఇంకా అవి అక్షింతలు అయితే ఇంకా ఆ రోజు అంటే రేపు మనం పూజ చేసుకొని ఇంకా అలా అయిపోయాక అక్షింతలు అయితే తలపై జల్లుకోవాలంట. అదే డివోషనల్ ఛానల్ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా కార్యక్రమం మొత్తం అయితే రేపు లైవ్లో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్ అందరూ. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఏండ్ల తర్వాత నెరవేరిన కళ. ఎక్కడా లేని విధంగా 5 గోపురాలతో ఆలయం అయితే నిర్మించారు. ఇంకా ఆలయం చుట్టూ కూడా ఇంకా 10 గుళ్ళు అయితే నిర్మించారంట. ఇంకా వాటి పేర్లు అయితే రాముల వారి పాదాలైతే హైదరాబాద్కి చెందిన శిల్పి రామాచారి అయితే చెక్కారంట. చాలా బాగా పాదాలలో అయితే వెండి, బంగారం, రాగి, ఇత్తడి అలా పంచలోహాలు అయితే 12.5 కేజీలతో అయితే రాముల వారి పాదాలు అయితే చేశారు. బాలరాముడి విగ్రహం అయితే అరుణ్ యోగిరాజ్ అనే మైసూర్కి చెందిన అతను అయితే 51 అంగుళాలతో నిర్మించాడు. చాలా బాగుంది. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి, చూడండి. సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. చాలా అందంగా తీర్చిదిద్దారు అనమాట. లడ్డు అయితే తిరుమల వాళ్ళైతే పంపిస్తున్నారు. 1,00,000 విలువ చేసే లడ్డూనైతే తిరుమల నుండి అయితే పంపిస్తున్నారు అయోధ్యకి. ఇంకా ఒక్కో లడ్డు 25 గ్రాముల చొప్పున అయితే పంపిస్తున్నారు. అందరైతే లైవ్లో అయితే చూడండి. ప్రాణ ప్రతిష్టాపన అనేది చాలా బాగా జరుపుతారంట. అందుకే మోదీ గారు అయితే వస్తారంట. ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకునే సామర్థ్యం ఉండేలా అయితే గుడినైతే నిర్మించారు. లోపల మొత్తం పాలరాతితో నిర్మించారంట. నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను షేర్ చేశాను. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట లైవ్లో వస్తుంది, అందరూ ఖచ్చితంగా చూడండి. ఇంకా చాలా వరకు అయితే కొన్ని చోట్ల హాలిడేస్ కూడా ఇచ్చారంట. గుడి నిర్మాణానికి 1265 రోజులు అయితే పట్టిందంట. హైదరాబాద్లో ఒక బేకరీ షాప్ అతను 1265 కేజీల లడ్డూనైతే పంపారు అయోధ్యకి. ఇంకొక అతను అయితే మొత్తం బిస్కెట్స్తో అయితే అయోధ్య రామాలయాన్ని అయితే నిర్మించాడు. ఇంకా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి అవన్నీ. ఒకవేళ చూడకుండా అయితే వెళ్ళి చూడండి. వీడియో మన ఛానల్లో కూడా ఉండాలని అయితే నేనైతే చేశానన్నమాట. అందరూ తప్పకుండా లైవ్ అయితే చూడండి రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.